మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాము. రోమిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినప్పుడు, ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రము ఈ రాత్రి కాలమందు మనం లేఖనాన్ని మనం పరిశీలన చేస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తే, రోమిలకు రాసిన పత్రిక ద్వారానే విశ్లేషించుకుంటున్నాం. ఎందుకు అని అంటే, చూద్దాం దేవుని మాటల్ని ఏవి మనకు తెలియపరుస్తుందో మనం చూద్దాం. 2:13 చూసినప్పుడు, ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. మొదటి నుంచి చూద్దాము. 2వ అధ్యాయము. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిరుత్తుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందువు అని అనుకొందువా? 4వ వచనం. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? దేవుడు మనకు ఇచ్చినటువంటి భాగ్యాన్ని, అవకాశాన్ని మనము తృణీకరించేటటువంటి వారిగా ఉండవద్దని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతూ ఉన్నది. అలాగునే 20వ వచనాన్ని మనం చూస్తే, చీకటిలో ఉండువారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలులకు ఉపాధ్యాయుడునై ఉన్నానని నీ అంతటి నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా? ఎదుటివానికి బోధించు నీకు నీవే బోధించుకోనవా? దొంగిలి వద్దని ప్రకటించు నీవు దొంగిలిదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించెదవా? విగ్రహములను అసహించుకొను నీవు గుళ్ళను దోచెదవా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రం మీరుట వలన దేవుని అవమానపరచెదవా? ఈ లేఖనం మనకు గుర్తు చేయబడుతున్నటువంటి విషయాన్ని 2వ అధ్యాయం చూస్తే, ఎదుటి వాని పాపము నేరమని చెప్పినప్పుడు అదే పాపము చెయ్యు యూదుడవైతేనేమి వేరొక జాతి వారవనైతేనేమి వారి క్షమాపణకు అర్హులు కారు. అహంకారము కలిగి ఉన్న యూదులు రెండంతల నేరస్తులు అని చెప్పి ఈ రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. ఇదిగో ప్రియులారా, తీర్పు తీర్చేటప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండడము చాలా మంచిది అని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉన్నది. మరి రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని చూసినప్పుడు, అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలగదు. మనము అతిశయ కారణం కలగడానికి అది దేవుని ఎదుట దేవుని చిత్తానికి మనము
నింపి పెట్టాలి తప్ప మనల్ని మనం ఆలోచన చేసేవారిగా ఉండొద్దని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. అలాగనే 5వ అధ్యాయాన్ని చూసినప్పుడు మొదటి వచనం చూసినప్పుడు, కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. దేవునితో సమాధానము కలిగి ఉందాము. 9వ వచనాన్ని చూస్తే, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఆయన ఉగ్రత నుండి మరింతగా రక్షింపబడుదుము. 8వ అధ్యాయానికి వెళ్దాము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వచనం చూసినప్పుడు, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. దేవుని చిత్తము మరి మానవులను నీతిమంతులుగా తీర్చడానికి దేవుని యొక్క ప్రణాళిక అయి ఉంటూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 33వ వచనాన్ని కూడా చూసినప్పుడు, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే అనేటటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నది. అలాగునే 4వ అధ్యాయానికి వెళ్దాం. మళ్ళీ రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు చూద్దాము. కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడగు అబ్రహామునకేమి దొరికెనని అందుము. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలగదు. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పని చేయి వానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసం నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడెవరిని నీతిమంతుడిగా ఎంచునో, క్రియలు లేకుండా దేవుడెవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఏలగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు అని చెప్పి సెలవివ్వబడుతూ ఉన్నది. కాబట్టి అతిక్రమములకు మరి ప్రాయచిత్తం పొందగలిగినటువంటి వారిగా మనం ఉండాలి. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మరి 19వ వచనం నుంచి కొన్ని వచనాలని మనం చూద్దాం. ప్రతి నోరు మూయబడినట్లు ఏం గుర్తు చేస్తుంది? ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రులగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తులను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తు నందలి విశ్వాసం మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేత క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలెనని క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు
తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గల వాని నీతిమంతునిగా తీర్చు వాడునై ఉండుటకు ఆయన ఇలాగూ చెప్పెను. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడెను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను. క్రియ న్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. దేవుడు ఒక్కడే గనక ఆయన సున్నతి గల వారిని విశ్వాసం మూలంగాను, సున్నతి లేని వారిని విశ్వాసం ద్వారాను నీతిమంతులుగా తీర్చును. విశ్వాసం ద్వారా ధర్మశాస్త్రం నిరర్థకం చేయుచున్నామా? అట్లనరాదు, ధర్మశాస్త్రం స్థిరపరచుచున్నది. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, దేవుడు ఎవరిని నీతిమంతులుగా తీర్చునో విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చును అనేటటువంటి విషయాన్ని మనము తెలుసుకుంటున్నాం ఈ రాత్రి కాలమందు. కాబట్టి మనము నీతిని వదిలి దుర్నీతిగా మనము ముందుకు వెళ్ళకూడదని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మనమందరము మనం తెలుసుకోవాల్సింది ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాము. కాబట్టి ఆయన నీతిని, ఆయన న్యాయాన్ని, ఆయన ధర్మాన్ని మనము విడిచి తిరగవద్దని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. అలాగనే 5వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చూసినప్పుడు, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను. ఏలయనగా ధర్మశాస్త్రం వచ్చిన పాపము లోకంలో ఉండేను కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును గోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. ఆదాము రాబోవానికి గుర్తై ఉండెను. అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుషుని కృపచేత నైన దానమును అనేకులకు విస్తరించను. మరియు పాపము చేసిన ఎక్కని ఎడల శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలగలేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధం మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయను. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను. మరణము ఒకని అపరాధములను వచ్చినదై ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిత్యముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక అపరాధం వలన వచ్చినదై మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో అలాగే ఒక్క పుణ్యకార్యం వలన కృపాదానము మనుషులందరికీ ప్రధామైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగూ ఏలెను. అలాగే నిత్య జీవం కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. దేవుని యొక్క కృప విస్తరించి దేవుడు మనల్ని ప్రేమించి
మరి తన కుమారుడైన క్రీస్తును మన కొరకు పంపించి మన పాపములను క్షమించి మనల్ని పవిత్రులుగా చేయడానికి దేవుని యొక్క సంకల్పం ఆయన అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చూసినప్పుడు, మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని చూసినప్పుడు, నా యందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడునుగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే, నేను నీతిమంతుడినైతే కాదు అనేటటువంటి విషయాన్ని మనము అంగీకరించేటటువంటి వారిగా ఉండాలి. ఒకవేళ నీతిమంతునికి ఎంచబడితే అది ప్రభువు మాత్రమే ఎంచుతాడు అని చెప్పి లేఖనం మనకు గుర్తు చేస్తుంది. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని చూసినప్పుడు, మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మ యందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ప్రభువునందు ఉన్నటువంటి వారు నీతిమంతులుగా తీర్చబడితిమి అనేటటువంటి విషయాన్ని గుర్తు చేయబడుతున్నది. గలతీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము 17వ వచనాన్ని చూద్దాం. గలతీ 2:16-17. గలతీ 2:16-17, 15 నుంచి చూద్దాం. మనము జన్మ వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుషుడు యేసుక్రీస్తు నందలి విశ్వాసం వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడుగా తీర్చబడాడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తు నందలి విశ్వాసం వలననే నీతిమంతులమని తీర్చబడటకై యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఉన్నాం. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు గదా. కాగా మనము క్రీస్తు నందు నీతిమంతులమని తీర్చబడటకు వెదుకుచుండగా మనము పాపులముగా కనబడని ఎడల ఆ పక్షమందు క్రీస్తు కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడు ఆయన. అట్లా అనరాదు. నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధినిగా కనపరుచుకొందును కదా. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్ర విషయమై చచ్చిన వాడినైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడును నేను కాదు, క్రీస్తే అనేటటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నది. క్రీస్తే అనేటటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నది. కాబట్టి మనము దేవుని వాక్యం మూలముగా కడగబడి విశ్వాసం ద్వారా, క్రీస్తు రక్తం ద్వారా కడగబడి విశ్వాసం మూలంగా దేవునికి దగ్గరగా కావడము చాలా ప్రాముఖ్యమైన విషయం అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రాత్రి కాలమందు రోమీలకు రాసిన పత్రిక ద్వారా ఒకవేళ నీతిమంతుడిగా మనం ఎంచబడితే దేవుడు మాత్రమే మనల్ని నీతిమంతునిగా ఎంచుతాడు. మనము నీతిమంతులమనేటటువంటి అభద్ర భావంలో మనం ఉండవద్దు. నీతిమంతుడైనటువంటి క్రీస్తు ద్వారానే మనకు నీతి కలుగునని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. చిన్ని ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ రాత్రి కాలమందు రోమీలకు రాసిన పత్రికలో ఎక్కువగా విశ్లేషణ చేసుకొని ఉండగా ఆయన నీతిమంతుల గురించి, క్రియల గురించి, తీర్పు గురించి అనేక విషయాలు మాకు వెలువడి ఉన్నాయి. ఆయన మీ చిత్తమైనటువంటి అంశాన్ని మేము పెట్టుకొని ఆయన ఈ వాక్య భాగాన్ని మా ప్రియులకు అందించడానికి మీరు కృప చూపించి సహాయం చేయమని, వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ, కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామాన వందనాలు మీకు అందరికీ.